ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్ విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జగదాంబ జంక్షన్ వద్ద బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. విశాఖ డైరీ పెంచిన పాల ధరలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆర్ఎన్ మాధవి, వై సత్యవతి మాట్లాడుతూ 9 నెలల్లో 2 సార్లు పాల ధరలు పెంచడం వల్ల పేద సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పాల ధరల పెరుగుదలతో ఇతర పాల ఉత్పత్తుల ధరలు కూడా పెరుగుతాయని, ఇప్పటికే పెట్రోల్, గ్యాస్, డీజిల్, నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిన నేపథ్యంలో ఇది ప్రజలపై అదనపు భారం అవుతుందని అన్నారు. దేశంలో చిన్నారుల్లో 67%, మహిళల్లో 57% రక్తహీనత సమస్య ఉందని, 45% కుటుంబాలు పోషకాహార లోపంతో బాధపడుతున్నాయని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పాల ధరలు పెంచడం అన్యాయమని విమర్శించారు. విశాఖ డైరీ పెంచిన పాల ధరలను వెంటనే తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఐద్వాగా మేము ఈ రోజు జగదాంబలో నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. అంతేకాదు డైరీలో జరుగుతున్న అవినీతి పైన ముఖ్యమంత్రి గారు వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా మేము ఈ సందర్భంగా ముందుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. పాలు నిత్యావసర వస్తువు, అది అందరికీ అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉంది. డైరీ వాళ్ళ లాభాల కోసం ఈ రోజు ధరలు విపరీతంగా పెంచుతుంది. 9 నెలల కాలంలోనే 2 సార్లు ధరలు పెంచడం అనేది మనందరికీ తెలుసు. ఒక పక్కన పాడి రైతులు ఎవరైతే పాలను సరఫరా చేస్తున్నారో రైతులు నష్టపోతున్నారు, వాళ్ళకి గిట్టుబాటు ధరలు లేక అప్పులు పాలవుతున్నారు. మరొక పక్కన అందులో పనిచేస్తున్న కార్మికులు కనీస వేతనాలు లేక వాళ్ళు కూడా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రశ్నిస్తే మొన్న 350 మంది కార్మికుల్ని డైరీ వాళ్ళు బయటకు పంపించారు. అంటే ఈ రకంగా లాభాల కోసం ప్రజలపైన భారాలు వేయడం సరైంది కాదు. ఇప్పుడు ప్రభుత్వ లెక్కలు చెప్తూ ఉన్నాయి ఏంటంటే పిల్లల్లో 67% పిల్లలు రక్తహీనతతో బాధపడుతున్నారు. మహిళల్లో 57% మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. ప్రాణాంతకంగా మారబోతోంది రాబోయే కాలంలో అని చెప్పి చెప్తున్నారు. మరొక పక్కన పాలు గాని నిత్యావసర వస్తువులు గాని అందుబాటులో లేకపోతే వాళ్ళు ఏ రకంగా తింటారని మేము ప్రశ్నిస్తున్నాం. పేద సామాన్య ప్రజలు కనీసం టీకి కూడా రాబోయే కాలంలో నోచుకోలేని పరిస్థితి కల్పిస్తుంది. ఖచ్చితంగా పెంచిన ధరలు తగ్గించాలి. ఈ రోజు పాల రేట్లు పెరిగితే ఆటోమేటిక్ గా మిగిలిన పాల ఉత్పత్తులు అన్నిటి మీద కూడా రేటు పెరుగుతాయి. ఈ రకంగా మళ్ళీ ప్రజల మీద భారాలు పడబోతూ ఉన్నాయి. అందుకనే ఖచ్చితంగా పాల ధరలు తగ్గించాలి, పాల ఉత్పత్తుల ధరలు తగ్గించాలి, పాడి రైతులకి గిట్టుబాటు ధరలు కల్పించాలి, కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే సహకార సంస్థగా ఏర్పడిన డైరీ ఈ రోజు ఒక కుటుంబ సంస్థగా మారిపోయింది. వాళ్ళ లాభాల కోసం ప్రజలపైన ఈ రకంగా భారాలు వేయడం సరైనది కాదు. ముఖ్యమంత్రి గారు వెంటనే జోక్యం చేసుకుని అవినీతిని బట్టబయలు చేయాలి, దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.